ఏ పత్రికలో రాలేదు. ఇది ఒక నమస్తే తెలంగాణలో మాత్రమే వచ్చింది. ఇక్కడ ఏమన్నారంటే రుణమాఫీ తర్వాతే రైతు భరోసా, రుణమాఫీ తర్వాతనే రైతు భరోసా వేస్తారట. మంత్రి తుమ్మల స్పష్టీకరణ, మాఫీ పూర్తిపై స్పష్టత కరువు అంటూ ఇక మరో వారంలో వరి కోతలు ఊసేలేని రైతు భరోసా. ఎప్పుడో ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి కాలే. ఎప్పుడో జూలైలో ఇవ్వాల్సిన రైతు భరోసా పెట్టుబడి సాయం ఇప్పటికి పైసా రాలే. ఇక ఇప్పుడు అంటూ ఈ పత్రికల వార్త వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త, అందుకోసమే ఇది చూసిన తర్వాత కాల్స్ తీసుకుంటా. ఇగో ఈ రెండింటికి ప్రభుత్వం లంక పెట్టేది. రుణమాఫీ పూర్తి చేసిన తర్వాతే రైతు భరోసా గురించి ఆలోచిస్తామని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల ఖమ్మం పర్యటనలో రుణమాఫీకి 18,000 కోట్లు ఇచ్చినాం, ఇంకా 13,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అమౌంట్ సమకూరే వెసులుబాటు ఆధారంగా రైతులకు డేట్ ఇస్తాం. ఆ తర్వాత రైతులు మిగిలిన అమౌంట్ చెల్లించగానే రుణమాఫీ మొత్తం రైతుల ఖాతాలో వేస్తాం. ఇది పూర్తయిన తర్వాతే అది వస్తుంది అని చెప్పి రైతు భరోసా అంటూ కుండబద్దలు కొట్టారు అని చెప్పి ఈ వార్త వచ్చింది. ఏమని, ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కట్టిన తర్వాత మీకు మాఫీ జరుగుతుంది కదా, అప్పుడు మాత్రమే రైతు భరోసా వస్తుంది అని చెప్పినట్టుగా ఇక్కడ వార్త వచ్చింది. అయితే నాకున్న సమాచారం అండ్ అది పక్కా సమాచారం ఏంటిదంటే ఈ 4,25,000 మందికి అయిన తర్వాత రైతు భరోసా పడుతుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఈ పత్రిక మాత్రం ఏం రాసిందంటే ఎక్స్ట్రా అమౌంట్ ఎవరైతే 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు ఎప్పుడైతే టైం ఇస్తారో వాళ్ళకి 1 నెల 2 నెలలు పైన అట్లా 3 నెలల తర్వాత ఇచ్చినట్టయితే అది రైతు భరోసా ఎందుకు అవుతుంది? అది అప్పటికి అన్ని అయిపోయి మళ్ళీ నెక్స్ట్ పంట పెట్టుబడికి అవసరం అవుతాయి, అప్పటికి మళ్ళీ వేయాల్సి వస్తుంది. అందుకే ఇది ఇది ఏంటంటే ఇప్పుడు దసరాలో వేస్తామని చెప్పిన మాట ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశం. బట్ వీళ్ళు మాత్రం దీన్ని ఏం చేశారంటే తీసుకుపోయి చక్కగా సైడ్ ట్రాక్ చేసి ఇది ఇప్పుడు రాదు, 2 లక్షల కంటే మీద ఉన్న వాళ్ళకి ఏదైతే టైం ఫ్రేమ్ ఇస్తారో ఆ 2-3 నెలల తర్వాత కంప్లీట్ అయినాకనే వస్తుందని చెప్పినట్టుగా ఇక్కడ మంత్రి చెప్పిండని రాసిండ్రు. అయితే రుణమాఫీ పూర్తయ్యేది ఎప్పుడు? రుణమాఫీతో రైతు భరోసాకి లింక్ పెట్టడంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ పూర్తయ్యేది ఎప్పుడు, రైతు భరోసా ఇచ్చేది ఎప్పుడు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ పూర్తి చేసేందుకు ఇంకా 13,000 కోట్లు కావాలి. 2 లక్షలకు పైగా రుణమాఫీకి సంబంధించిన ప్రభుత్వం ఇంకా కుటుంబ నిర్ధారణ దశలోనే ఉంది. దీనికి ప్రత్యేకంగా గైడ్ లైన్ జారీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ సరి సప్పుడు చేయడం లేదు అంటూ ఇగో ఇది 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు చాలా మంది అడిగారు కదా, ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తామన్నారు కదా, ఆ కుటుంబ నిర్ధారణ ఎప్పుడు చేస్తారు అని రైతులు అడుగుతా ఉన్నారు కదా. సో దానికి స్పష్టమైన గైడ్ లైన్స్ ఏమీ రాలేదని చెప్పి ఏవోలు రైతులకు చెప్తా ఉన్నారు. అదే విషయాన్ని ఈ పత్రికలో రాస్తూ ఇగో దీనికి ప్రత్యేకంగా గైడ్ లైన్ జారీ చేస్తామని చెప్పింది, కానీ ఇప్పటిదాకా సడి సపోర్ట్ లేదు. ఈ నేపథ్యంలో 2 లక్షల రుణమాఫీ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రుణమాఫీకి లింకు పెట్టిన రైతు భరోసా కూడా వచ్చే పరిస్థితి లేదనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. అయితే వారంలో కోతలు ఉన్నాయి. ఇప్పుడు పంట కోతలు ఈ వారంలో షురు అవుతాయి. కొంతమంది మొదలు వేసిన వాళ్ళు ఆల్రెడీ మొదలు అయిపోయినాయి. లాస్ట్ వీక్ కూడా స్టార్ట్ చేసిండ్రు. నేను చూసిన కొన్ని చోట్ల ఆర్మూరు, అంకాపూర్ సైడ్ ఆల్రెడీ పంట కోతలు మొదలైపోయినాయి. అయితే ఇక్కడ పంట సాగు సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసా పెట్టుబడి సాయం పంటలు కోత కోస్తున్నా అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వారంలో కొన్ని జిల్లాల్లో వరి కోతలు మొదలు కానున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వంలో రైతు భరోసా పంపిణీపై కనీసం చర్చ జరగడం లేదని తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి గాని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాని రైతు భరోసాపై సమీక్ష చేయకపోవడం పై విమర్శలకు బలాన్నిస్తోంది. పెట్టుబడి కోసం ప్రభుత్వం సాయం చేయకపోవడంతో రైతులు అప్పో సొప్పో చేసి పంటలు సాగు చేసుకున్నారు. మరో 10 రోజుల్లో బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నాయి. కనీసం ఈ సమయానికైనా ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు వేస్తే రైతులు మళ్ళీ అప్పు చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుందనే అభిప్రాయము వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా కనీసం 11,000 కోట్లు కావాలి, కానీ రుణమాఫీకే ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందనే నమ్మకం లేదని రైతులు చెప్తున్నారు అని మొత్తానికి ఈ పత్రిక ఏం ప్రయత్నం చేసిందంటే రైతుల బాధల్ని కొంత చూపించే ప్రయత్నం చేస్తూ ఇక వాళ్ళని కార్నర్ చేయడానికి ట్రై చేసింది. ఎవరిని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అట్లే తుమ్మల నాగేశ్వరరావుని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేసింది. యాక్చువల్ గా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇగో 4,25,000 మంది ఎవరైతే ఉన్నారో రైతులు, ఈ రైతులు ఎవరంటే ఒకటి ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకున్న వాళ్ళు. ఏ ఫ్యామిలీ గ్రూపింగ్? మొన్న 2 లక్షల లోపల ఉండి 2 lakhs బిలో ఉండి 2 lakhs బిలో ఈ 2 లక్షల లోపల ఉండి ఆ రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకోరు కదా వాళ్ళు. ప్లస్ ఒక 33 తప్పులు దొరికినాయట, 33 మిస్టేక్స్ ఉన్నాయట. వీటిని ఇక రకరకాల పేర్లు చెప్పిండ్రు. వాటికి సంబంధించి కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి వీళ్ళు వీటిని ఆపిపెట్టిండ్రు, టెక్నికల్ ఇష్యూస్ అని. దీంట్లో ఇక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, దాంతో పాటు ఆధార్ మిస్ మ్యాచ్లు ఉన్నాయి, లోన్ అకౌంట్ నెంబర్ మిస్ మ్యాచ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో ఈ అన్ని కలిపితే ఈ 4,25,000 మంది ఉన్నారు. అయితే వీళ్ళకి ఈ నెలాఖరులోపు చేస్తామని చెప్పేసింది యాక్చువల్గా ప్రభుత్వం. ఆల్రెడీ మాట ఇచ్చింది. ఇక వాళ్ళు ఇచ్చింది ఒకసారి మాట మీద ఉండలేరు కదా.
అయితే ఇక్కడ ఈ 4,25,000 ఎప్పుడైతుందంటే ఇగో ఈ వచ్చే వారం పక్కా అవుతుంది. ఈ వారం లోపు అంటే ఫస్ట్ వీక్ లో కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ వీక్ లో కంప్లీట్ చేస్తే సెకండ్ వీక్ వచ్చేసరికంటే దసరా అట్లే బతుకమ్మ ఉంది కాబట్టి దానికి ముందు ఎట్టి పరిస్థితులలో రైతు భరోసా వేయాలనేది వీళ్ళ ప్లాన్. ప్రభుత్వం ప్లాన్ ఏంటిదంటే మనకున్న సమాచారం ప్రకారం రైతు రుణమాఫీ 4,25,000 మందికి వేసేసిన తర్వాత దీనికి ఒక 5-6 వేల కోట్లు అయ్యేటట్టు ఉన్నాయి. ఎందుకంటే యావరేజ్ గా ₹1,00,000 తీసుకున్నా సరే అని చెప్పి మొన్న అంటే కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమంది తక్కువ ఉంటాయి కదా, 40-50 వేల ఉంటారు, అట్లే 2 లక్షల దాకా ఉన్న వాళ్ళు ఉంటారు. అందుకే యావరేజ్ గా 1,00,000 తీసుకున్నారు అన్నట్టు. 1,00,000 తీసుకున్నా 5,000 కోట్లు కావాలని చెప్పి అన్నారు కదా. సో దీనికైతే రిజర్వ్ చేసి పెట్టినాం, సిద్ధంగా ఉన్నాయని చెప్పారు కదా. సో ఇదాంతో పాటు తర్వాత ఈ రైతు భరోసా వేయాలంటే 11,000 కోట్లు కావాలి. 11,000 కోట్లు కావాలి. ఇవి రెడీ పెట్టుకుంటేనే పండుగ లోపు ఆ రెండు కూడా వాళ్ళకి టార్గెట్ రీచ్ అవుతాయి. మరి ఇది సిద్ధంగా ఉన్నాయా అంటే ఇదైతే సిద్ధంగా ఉంది, నో డౌట్. ఎవరు టెన్షన్ పడొద్దు. ఈ 4,25,000 మందికి ఎవరెవరికైతే ఈ 33 రకాల తప్పులతో టెక్నికల్ ఇష్యూస్ తో ఉన్న వాళ్ళు ఉన్నారో, అట్లే ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా పడబోతా ఉన్నాయి. ఇది శుభవార్తనే 100%. ఇది మనకు పక్కా సమాచారం ఉంది. ఇది ఒక వారం లోపే, దసరా లోపే జరగాల్సింది ఉంది. పక్కా జరుగుతుందని మనకు సమాచారం ఉంది. ఇక జరగకపోతే దేవునికి ఎరక అన్నట్టు అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించిన నిధుల సమీకరణ కూడా పూర్తయితా ఉన్నదని చెప్పి అన్నారు. మనకు అధికారులు చెప్పిన సమాచారమే చెప్తా ఉన్నా. ఎక్కడ కూడా మళ్ళా నేనేమి అన్నా అయిపోతుంది అన్నావు కదా, ఏమా ఇంకా రాలేదంటే నేను చేయలేను. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే దసరా లోపు ఇది అయిపోతుందని చెప్పారు. మనకి పక్కా సమాచారం. ఈవెన్ మంత్రులు కూడా చెప్పిండ్రు. చెప్పినప్పటికీ కూడా చాలా మందికి అనుమానాలు. మరి వాళ్ళు చెప్పిన అన్ని అవుతున్నాయా, ఓసారి చెప్తున్నారు ఓసారి చేస్తలేరు కదా అంటే ఈసారి మాత్రం, ఎందుకంటే వాళ్ళకి ఎరక పంటలు ఇప్పుడు పెట్టుబడి సాయం ఇవ్వకుండా పంట అయిపోయే టైంకి పంట యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడు వేయాలి తెలుసా? ఎప్పుడైనా ఇగో జూలైలో వేయాలి. మనకి ఎప్పుడైనా పెట్టుబడి సాయం గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు జూలై కాకపోతే ఆగస్టు అటు ఇటుగా ఒక నెల 2 నెలల కింద మీద ఆల్మోస్ట్ పడిపోయినాయి. కొంత స్పీడ్గానే ఉంటుండే అప్పుడు. మరి అంటే దానికి ప్రియారిటీ ఇచ్చింది కాబట్టి వెరైటీ బొంద పెట్టలేడు అంటే వెరైటీ నాశనం పట్టింది, అది వేరే విషయం. కానీ ఈ రైతు బంధు విషయంలో మాత్రం అప్పుడు జూలై టైంలో పడతా ఉంటుండే. సో అందుకోసమే కొంత రైతులకి కనీసం పెట్టుబడి సహాయం అందుతుండే. ఎందుకంటే దున్నకాల టైంలో నాట్లు వేసేటప్పుడు కొంత ఫెర్టిలైజర్ కోసము ఈ అట్లా ఆ సందర్భంలో అవసరం పడతాయి కాబట్టి వాళ్ళకి కూలీల కోసమో ఇవ్వాల్సిన డబ్బులకి కొంత పెట్టుబడి సాయం దొరుకుతుండే. అది కాస్త ఇప్పుడు ఏడికొచ్చింది. జూలై పోయింది, ఆగస్టు పోయింది, సెప్టెంబర్ పోయింది, అక్టోబర్కి వచ్చింది. ఇక్కడ చూడండి 4 నెలల్లో పంట వస్తుంది. కొన్ని చోట్ల సంవత్సరానికి 3 పంటలు వేస్తారు, కొన్ని చోట్ల సంవత్సరానికి 2 పంటలు వేస్తారు. రబీ ఖరీఫ్ తో పాటు వర్షాకాలం ఎండాకాలం పంటలతో పాటు కొన్ని చోట్ల అతి కొద్ది చోట్ల మాత్రమే 3 చోట్ల వేస్తారని విన్నా నేను. 3 పంటలు తీస్తారట కొంతమంది. సో 3 పంటలు తీస్తే 3 కాదు కానీ 2 పంటలకైతే వేస్తారు వీళ్ళు. ఈ 2 పంటలకైతే ప్రభుత్వం వేసినప్పుడు 4 నెలల చొప్పున ఒక పంట అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ లో దసరా లోపు ఖచ్చితంగా కొన్ని చోట్ల కోతలు అవుతాయి. మొన్నటిదాకా ఆల్రెడీ స్టార్ట్ చేసారు పోయిన వారమే. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు కూడా అందకపోతే ఇంకా ఎప్పుడు అందిస్తారు? యాక్చువల్గా మరి పెట్టుబడి టైంలో అందియకుండా లాస్ట్కు అన్ని పనులు అయిపోయాక ఆల్రెడీ అప్పులు చేసినాక ఆ మిత్తులు కట్టుకోమని ఇస్తున్నారు. ఎవరిని బతికిస్తున్నారు మీరు? ఎవరిని బతికేయడానికి? మీరు మొదలు ఇస్తేనేమో రైతు బతుకుతుండే. ఇప్పుడు లాస్ట్కి ఇచ్చే వరకు ఏమవుతుందంటే ఆల్రెడీ అప్పులు చేసి తెచ్చుకుంటారు కదా, వాళ్ళ మిత్తులు కట్టుకుంటారు, ఆని బతికిస్తారు. అంటే వడ్డీ వ్యాపారులను బతికేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. చూడాలి, ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడైతే వేయాలో అక్కడ వేయాలి. గతంలో 7,000 కోట్ల రూపాయలు వేస్తుండే ప్రతి పంటకి అని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు ఈ 7,000 కోట్లు కాస్త 11,000 కోట్లు అని ఎందుకు అంటుర్రు అంటే దానికి కారణం ఏంటంటే స్లాబ్ పెట్టకపోతే ఇన్ని అవుతాయి. ఎందుకంటే వీళ్ళే చెప్పారు 5,000 ప్లస్ 2,500 వీళ్ళ ముచ్చట. 5,000 ప్లస్ 2,500 ప్రతి పంటకి మేము 7,500 రూపాయలు ఇస్తాము రైతు భరోసా అని చెప్పారు. ఎకరానికి సంవత్సరానికి 15,000 అని చెప్పారు. అందుకోసమే ఇది కాస్త 11,000కి అయిందని చెప్పి వీళ్ళు అంటారు. కానీ 11,000 కోట్లు ఏమయ్యారు? ఎట్లయినా స్లాబ్ పెడతారు. 5 ఎకరాలకు 7 ఎకరాలకు 8 ఎకరాలకు ఆయన కటాప్ పెడతారు. అంతలోపు వాళ్ళకి వేసే వరకు అంటే పైన అమౌంట్స్ ఏవైతే ఉంటాయో వందలాది ఎకరాలు ఉన్న పుట్టలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు పెట్రోల్ బంకులకు ఇస్తున్నారు అన్నారు కదా. ఆ అమౌంట్ అంతా తీసుకొచ్చి ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే 2,500 ఉందో దీనికి అడ్జస్ట్ చేస్తారు. అంటే ఎంత అయితే బడ్జెట్ ఉందో మళ్ళీ అంతే బడ్జెట్ అయితే తప్ప పెరగదు. వాళ్ళు అదే ప్లాన్తో చేసిరు. ఆనాడు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తామన్నది ఎందుకోసం అంటే అందులో ఇది వాళ్ళ లాజిక్ ఏంటిదంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తామంటే మనం మురిసిపోయినాం కదా, కటాప్ పెడతారని ఆ రోజు మనకు ఎరకలే. కటాప్ పెడతారని తెలియదు, ఎవరికైనా పడతాయేమో అనుకున్నాం. 10 ఎకరాలు 15 ఎకరాల్లో కూడా వస్తుందేమో అనుకుర్రు. కానీ రైతులకు అది రాదు. అది ఈ లెక్కన వాళ్ళు ఆనాడే ప్లాన్ చేసిండ్రు.
మేము దీన్ని కటాఫ్ పెట్టుకోవచ్చు ఏమనంటే రైతుల నుంచే వచ్చిన రిక్వెస్ట్లు. మేము ఇప్పటికి 30,000 మంది రైతులతోని సలహాలు సూచనలు తీసుకున్నాం రైతు వేదికల కాడ అక్కడ ఇక్కడ అని చెప్పారు. సో వాళ్ళు తీసుకున్నటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎట్లయినా మన రైతులు చెప్తారు, ఏమంటారు అన్న ఎందుకే 10 ఎందుకు 20 ఎందుకు 50 ఎందుకు 100 ఎకరాలు మల్లారెడ్డికి ఎందుకు ఆర్మూర్ జీవన్ రెడ్డికి ఎందుకు అని కొట్లాడతారు. అందుకే ఏం చేస్తారు వాళ్ళు, ఎట్లాగో మీరే చెప్పారు కదా బై అని చెప్పి 7 ఎకరాలకు 5 ఎకరాలకు ఆయనతో కటాఫ్ పెడతామని చెప్తారు. ఇలా మన చేయి మన నెత్తి మీద పెట్టి మన రైతులతోనే చెప్పించినట్టు మనోళ్ళే మనం ఒప్పుకున్నట్టు, అరే మేము తక్కువకే ఒప్పుకున్నాం ఇక 5 ఎకరాలు చాలుతాయి అని మేమే చెప్పినట్టుగా మన సలహాలు సూచనలు తీసుకున్నట్టుగా చెప్పిండ్రు. దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసింది. ఆ సబ్ కమిటీ తీసుకున్న సలహాల ప్రకారం ఆయనతో రేవంత్ రెడ్డికి చెప్పేస్తారు, అన్న 5 ఎకరాల కన్నా వేయు 7 ఎకరాల కన్నా వేయు ఇంతకంటే ఎక్కువ అవసరం లేదని ఆయనతో ఏదో ఒకటి స్లాబ్ చెప్పేస్తారు. 100 ఎకరాలు ఉన్నోనికైనా సరే 7 ఎకరాలకు పడుతుంది. ఇక మళ్ళా భయపడద్దు, అరే 7 కంటే ఎక్కువ ఉంటే పడదా 9 ఉంటే పడదా 10 ఉంటే పడదా అంటే ఒక్కసారి చూడు రిగో ఇది ఒక్కసారి క్లారిటీ ఉండాలి. ఒకవేళ 10 ఎకరాలు ఉన్నాయనుకో 10 ఎకరాలు ఉన్నాయనకు 7కు స్లాబ్ పెడితే 7కు అయితే పడుతుంది కానీ ఇంకా 3కు బాకీ ఉంటుంది. అయితే ఈ 5కు పడుతుంది కానీ ఇంకా 5కు పడదు. అయితే ఇక్కడ ఏం చేస్తారు, ఇంట్లో భార్య పేరు మీదకో లేదంటే పిల్లలు పెద్దవాళ్ళు అయితే 18 ఏళ్ల పైన ఉన్న వాళ్ళకైతే వాళ్ళ పేరు మీదకో అవ్వ పేరు మీదకో తాత పేరు మీదకో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఎందుకంటే రైతు భరోసా సంవత్సరానికి 15,000 ఎందుకు ఇచ్చిపెట్టాలి అని చెప్పి. అప్పుడు మళ్ళా పాస్బుక్లు పెరుగుతాయి. చూడుర్రి ఇలా కథలు చూడుర్రి, మళ్ళీ పాస్బుక్లు ఇప్పటికే 10 లక్షల పాస్బుక్లు పెరిగినాయి గతం కంటే కూడా. కారణం ఏంటిదంటే రైతు బీమా రైతు బంధు. ఆనాడు రైతు బంధుకే స్లాబ్ పెడతాడు కేసీఆర్ అని తెలిసినప్పుడు అప్పుడు కొంతమంది స్ప్లిట్ చేసుకున్నారు. ఆ స్ప్లిట్ చేసుకోవడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్ల మీద ట్రాన్స్ఫర్లు అయినాయి. దాంతో పాటు 1 గుంట భూమి ఉన్నా సరే ఆయనకు 5 లక్షలు వస్తే చచ్చిపోతాయని చెప్పి ఇన్సూరెన్స్ కోసం కొంతమంది ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ రాష్ట్రంలో 10 లక్షల పాస్బుక్లు పెరిగినాయి. పాస్బుక్లు పెరిగినప్పుడు దానికి తగ్గట్టు లోన్లు పెరిగాయా? మనం మంత్రి చెప్తాడు 42 లక్షల మందే లోన్లు తీసుకున్నారు అంటాడు. ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉండగా మరి వాళ్ళంతా నిజంగా తీసుకోలేదా? మరి ఆ లెక్క ఎట్లా తెలవాలి? మరి వాళ్ళందరి పేరు మీద ఉన్న భూమికి ఎక్కడ లోన్ లేదా? మరి అది క్లారిటీ ఇవ్వాలి. లేదా మరి సగమే చేస్తున్నామని చెప్పాలి. సో ఇది రైతు భరోసాకు సంబంధించి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ రైతు భరోసా అందించాల్సింది జూలైలో పంట పెట్టుబడి సహాయం టైంలో. అది వదిలేసి చిట్ట చివరికి ఇచ్చి ఏడో వడ్డీ వ్యాపారిని బతికిచ్చి సేట్లకు పైసలు కట్టిరాపురు అని చెప్పడానికి ఇస్తున్నట్టు ఉన్నది. అదైనా ఇచ్చి తగలడండి. మనం అడిగేది అదైనా ఇచ్చేయండి. ఇస్తే కనీసం ఇప్పుడు తీసుకపోయి కనీసం ఆ అప్పులు తెరిచేసుకుంటారు. మళ్ళా పంటకు మరి ఎప్పుడు ఇస్తారో దొర మళ్ళా వెయిట్ చేస్తుర్రు. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయిన నెలకే మళ్ళా 2 నెలలకే పంట వేయాలి కదా, మళ్ళీ కావాలి కదా. మరి డిసెంబర్ వరకు మళ్ళీ పడాలి కదా. మరి పడతాయా పడయా? నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ఇంకొక పంటకి పెట్టుబడి సాయం అందించాలి. ఈసారి ఏం చేయాలంటే మొదలు రైతులను గమనించుకోండి. వేరే రకరకాల పనులు చేస్తా ఉన్నారు, ఏమేమో చేస్తా ఉన్నారు కదా. సరే ఏది ముందర పడుతుంది ఏది వెనక పడుతుంది అని అన్ని చూస్తా ఉన్నాం. కానీ ఇవి నిధులు సమకూర్చుకోకపోతే మరి ఇంత దరిద్రంగా తయారైతే రాష్ట్రం మరి ఎట్లా? 5.5 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ చేసి పెట్టిండు, అప్పుల కుప్పగా మార్చిండు అన్నప్పుడు మీకు అది తెలుసు కదా. తెలిసే ఎక్కిర్రు కదా. ఎక్కినాడు మీరు ఆలోచన చేసుకోవాలి కదా. మీరు హామీలు ఇచ్చేటప్పుడు తెలుసుకోవాలి కదా ఇవన్నీ. కాబట్టి నా రైతన్నలకు మాత్రం ఇది రాకపోతే బిడ్డ ఒక్కొక్కరికి ఉంటది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రతి సంవత్సరం 2 పంటలకు వేస్తున్నాడు అన్నాడు. ఇలా మీరు ఎందుకు వేయాలని అడుగుతాము. డెఫినెట్ గా పెట్టుబడి సహాయం అందించాల్సిందే. మీరు అలవాటు చేసి మీరు ఇచ్చి మళ్ళీ ఇలా ఆపుతాము మాకు నచ్చినట్టు చేస్తాము అంటే నడవదట్లా. మీరు పెట్టేటినాడు మీ బుద్ధికే పెడుతురు, తీసేసినాడు కూడా మీ బుద్ధికే తీస్తురు. అంటే మమ్మల్ని అడిగేది లేదు. పెట్టేటప్పుడు మా సూచనలు అవసరం లేదు, తీసేసేటప్పుడు కూడా మమ్మల్ని అడిగేది లేదు. ఇట్లా ఉన్నది పరిస్థితి.